గిల్లు తమ్ముడు, ఫస్ట్ 2 సీజన్లు పాండ్యా కెప్టెన్సీ చేసినప్పుడు మీ టీం ఒకసారి ఫైనల్ గెలిచింది, ఇంకోసారి ఫైనల్ దాకా పోయింది. కానీ నువ్వు కెప్టెన్సీ తీసుకోగానే 8th పొజిషన్కి వచ్చింది. అంటే పాండ్యా లేకుండా జీటీ టీం వట్టిదేనా ఏంది? రోహిత్ అన్న, పాండ్యా అన్న మా టీంలోకి వెళ్ళి పోయినాక మా టీంని నేను 8th పొజిషన్ అన్న ఉంచిన, కానీ ఆయన మీ టీంలోకి వచ్చి డైరెక్ట్ 10th పొజిషన్కి తీసుకొచ్చిండు కదా. కరెక్టే వే గిల్లు, గాడ్ మస్ట్ బి క్రేజీ. అయినా ఈసారి మా నేరాజీ చాలా గట్టిగా ప్లాన్ చేసిండు. IPL 2025 గెలవబోయేది మేమే. గిల్లు తమ్ముడు, మీ టీంలో రషీద్ ఖాన్ని ఫస్ట్ ప్లేయర్గా రీటైన్ చేసుకున్నారు. 18 కోట్లు ఇచ్చిల్లు. ఫ్యూచర్ ఇండియన్ స్టార్ క్రికెటర్వి, కెప్టెన్వి, నీకు మాత్రం 16,50,00,000 ఇచ్చిల్లు. ఎనీ రీజన్? వాస్తవానికి పాండ్యా అన్న పోయినాక నన్ను నమ్మి కెప్టెన్ చేసిల్లు. కాబట్టి నా ఏకైక లక్ష్యం టీంని కరెక్ట్గా సెట్ చేయడమే. అసలుకే రషీద్ బ్రో పైసల కాడ అటు ఇటు అయితే ఊకోడు. అందుకే సన్ రైజర్స్లోకి వెళ్ళి కూడా బయటకు వచ్చిండు. నాకంటే ఎక్కువైనా మంచిదే ఇచ్చి రీటైన్ చేసుకోవాలని నేనే చెప్పిన. అయినా మన తలా ధోని 4 కోట్లు తీసుకొని ఆడంగలేంది నేనెంత? కరెక్ట్ తమ్ముడు, యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. టీం మీద పడ్డరైంది. మొహమ్మద్ సిరాజు, అనుజ్ రావత్, మైపాల్ లామ్రోరు, మేము రిలీజ్ చేసిన ప్లేయర్లనే టార్గెట్ చేసినావు కదా. మొత్తం IPL ఆక్షన్లో ఆర్సీబీ రిలీజ్ చేసిన ప్లేయర్స్కు ఉండే వాల్యూయే వేరు. ఆర్సీబీలోకి వెళ్ళి బయటికి వచ్చిన ప్లేయర్లు అదరగొట్టుడు తరతరాలుగా వస్తున్న ఆనవాయితీయేనే. ఆ నమ్మకంతోనే ముగ్గురిని మీ వల్లనే తీసుకున్నా. నీ ప్రిడిక్షన్ ఆల్రెడీ కరెక్ట్ కూడా అయింది నేరాజీ. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలా అనుజ్ రావత్ ఎక్సలెంట్ బ్యాటింగ్ చేస్తాడు. లాస్ట్ 3 మ్యాచ్లలో స్కోర్లు 49, 73 నాట్అవుట్, 33 నాట్అవుట్. లామ్రోర్ కూడా మంచి బ్యాటింగ్ చేస్తాడు. ఇక సిరాజ్ మియా గురించి మనకు తెలిసిందేనే. ఈసారి కప్పు నామ్దే. ఏంది అనుజ్ తమ్ముడు, నువ్వు కూడా గంతేనా? మేము రిలీజ్ చేసినావో లేదో అప్పుడే దంచుకొట్టుడు స్టార్ట్ చేసినావా? లేకపోతే ఏంది కోహ్లీ అన్న, నేనేమన్నా ఆక్షన్లో కోట్లు పోయినా? జస్ట్ 30 lakhs అయినా కానీ మీరు నన్ను తీసుకోలే. మీ దగ్గర పర్సులో 75 లక్షలు మిగిలినాయి. ఇంకా 3 ప్లేయర్లను తీసుకునే అవకాశం ఉంది. చూస్తారు కదా గుజరాత్ టైటాన్స్కి అనుజ్ రావత్ ఆడే ఆట. సిరాజ్ తమ్ముడు, నువ్వు కూడా ఆర్సీబీకి అన్యాయం చేస్తావా? ఏంది కోహ్లీ అన్న అన్యాయం? ప్రపంచం మొత్తం మీరు సిరాజ్కి RTM ఉపయోగిస్తారు కావచ్చు అనుకున్నారు. ఎట్లయినా DSP సిరాజ్ మియా మా దగ్గరనే ఉండాలని 12.5 కోట్లు ఇచ్చి తీసుకున్నావు. మొత్తం సింగం రిటర్న్స్ ఆట ఉంటుంది చూడిగా. అవును కోహ్లీ అన్న, మీరు భూవిని తీసుకున్నందుకు కూడా నేను బాధపడలేదు అన్న మనోడే. కానీ నేను వచ్చే పైసలకే జోష్ హజల్వుడ్ వస్తే ఆయనని తీసుకున్నారు. ఎనీవే, IPLలో ఫస్ట్ టైం నీకు బౌలింగ్ వేయబోతున్నా. నీ వికెట్ తీయాలని లేకపోయినా తీస్తా కోహ్లీ అన్న, ఏమనుకోకు. తమ్ముడు, నువ్వు మన టీంలోకి వెళ్ళి వేరే టీంలోకి పోయినంత మాత్రాన నేను నీకు అవుట్ అవుతానా? ఈసారి ఆర్సీబీతో ఆట మామూలుగా ఉండదు, చూస్తావు కదా. అవ్వ రబాడా, సిరాజు, ఇషాంత్ శర్మ, ప్రాసిద్ కృష్ణ, కాయిత్జే ఆక్షన్లో సగం కంటే ఎక్కువ పైసలు పేసర్ల కోసమే ఖర్చు పెట్టిల్లు కదవే. ఇంతమంది పేసర్లను ఏం చేసుకుంటారు? రోహిత్ అన్న, మా ఫస్ట్ ప్రియారిటీ రబాడాకి ఇస్తాం. బ్యాకప్గా కాయిత్జే ఉంటాడు. కుదిరితే 2 ఆడిస్తాం. ఇక మా ఇషాంత్ బాబాయ్ ఎక్స్పీరియన్స్ గురించి మీకు తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పుల్లల మీద పుల్లలు తిత్తాండు. వాళ్లకు తోడు DSP సిరాజు, ప్రాసిద్. మా పేసర్లను తట్టుకున్నాడు ఎవ్వరి వల్ల కాదు. పేస్ అంతా మంచిగానే ఉన్నది కానీ మా చెన్నైకి వస్తే స్పిన్నర్లు ఎవరున్నారు మీ దగ్గర? వట్టినే బిసుకుతాం. ఇంత పెద్ద మాట అన్నావు ధోని బై. మా 100 అహ్మద్ని మీరు తీసుకున్నంత మాత్రాన మా దగ్గర స్పిన్నర్లు ఉండాలనుకుంటున్నావా? రషీద్ ఖాను, వాషింగ్టన్ సుందరు, సాయి కిషోరు, జయాంత్ యాదవ్, అవసరం పడితే పార్ట్ టైం స్పిన్ వేయడానికి మైపాల్ లామ్రోరు, రాహుల్ టెవాటియా, షారుఖ్ ఖాను. ఈసారి మా స్పిన్నుతోని మామూలుగా ఉండదు. గిల్లు బ్రో, సన్ రైజర్స్ వాళ్ళు నన్ను బెంచ్ మీద కూసోబెట్టి అసలు నాకు ఆట అత్తదా రాదన్న డౌట్ నాకే క్రియేట్ చేసిల్లు. మీరు కూడా బెంచ్ మీదనైతే కూసోబెట్టారు కదా. ఎసొంటి ప్లేయర్వే ఫిలిప్స్ నువ్వు. బ్యాటింగు, బౌలింగు, ఫీల్డింగు అన్ని రాకెట్ లెక్క చేస్తావు. అవసరం పడితే వికెట్ కీపింగ్ కూడా చేస్తా. అవును, గసొంటిది నిన్ను బెంచ్ మీద కూసోబెడతావా? మన షెర్ఫేన్ రుతర్ఫోర్డ్ ఏమాత్రం హ్యాండ్ ఇచ్చినా నిన్నే ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకొస్తాం. నేరాజీ, గ్లెన్ ఫిలిప్స్ 2 కోట్లు, షెర్ఫేన్ రుతర్ఫోర్డ్ 2,60,00,000, మైపాల్ లామ్రోరు 1,70,00,000, వాషింగ్టన్ సుందరు 3,20,00,000. సైలెంట్గా కొబ్బరి నీళ్ళు తాక్కుంటా 4 మంచి ప్లేయర్లను స్టీల్ చేసినావు కదా. మరి బౌలింగ్లో రబాడా, సిరాజ్ మియా, ప్రాసిద్ కృష్ణకే సగం పైసలు అయిపోయినాయి. ఇక పైన టాప్ ఆర్డర్లో బట్లర్ బాబాయ్ని తీసుకున్నాం. మిగిలిన పైసలల్లో సగం అయిపోయినాయి. అందుకే అట్లా కొద్దిగా తెలివి ఉపయోగించి తక్కువ పైసలల్లో మంచి ప్లేయర్లను పట్టిన. KKRకి ఆండ్రే రసెల్, RRకి షిమ్రాన్ హెట్మైరు. వీళ్ళిద్దరికి మించి జీటీకి పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే నా పేరు షెర్ఫేన్ రుతర్ఫోర్డే కాదు. అన్ని 6లే, 4లు కూడా ఉండయి. DSP సిరాజు, ముంబైకి ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా ఇసొంటి బౌలింగ్ ఎత్తారో మన ఇద్దరం కలిసి గుజరాత్ టైటాన్స్కి గసొంటి బౌలింగ్ వేయాలి. ఖచ్చితంగా వేద్దాం రబాడా బ్రో. గుజరాత్ టైటాన్స్ని 2nd టైటిల్ గెలిపించుడే. వాషీ బ్రో, నిన్న RCB రిలీజ్ చేసింది.
తర్వాత SRH అయితే ప్లేయింగ్ లెవెన్ల ఆడియకుండా రిలీజ్ చేసింది. ఇప్పుడు నువ్వు ఇండియన్ టీం ఆడుతున్నావని తెలిసి కూడా రీటైన్ చేసుకోలే, కనీసం ఆక్షన్లో నీ కోసం ట్రై కూడా చేయలే. కానీ మేము నిన్ను తీసుకున్నాం. ఈసారి మా ఆల్రౌండర్వి నువ్వే. రషీద్ ఖాన్తో పాటు బ్యాటింగ్ బౌలింగ్ రెండిట్లలో రెచ్చిపోవాలి. అంటే వాషింగ్టన్ అంటే వట్టిదే అనుకుంటాలా? ఆర్సీబీ ఉపయోగించుకోలేదు, సన్ రైజర్స్ ఆడించలేదు, కానీ గుజరాత్ టైటాన్స్ సైడ్ నుంచి వీటన్నిటిని ఎదిరిస్తా. వాషింగ్టన్ సుందర్ వర్తేందో చూపిస్తా. రషీదు, లాస్ట్ సీజన్ మనం టేబుల్లో 8th పొజిషన్లో ఉండడానికి కారణం ఏందంటావు బ్రో? ఏముంది గీలు బ్రో, 2 మ్యాచ్లు వర్షం వల్ల మింగినాయి. సాహా అన్న కరెక్ట్ ఓపెనింగ్ చేయలేదు, మిడిల్ ఆర్డర్లో కరెక్ట్ హిట్టర్ లేడు, షమి అన్నకి ఇంజురీ అయింది. ఇక ఇవన్నీ రీజన్స్ తోని టేబుల్ 8వ పొజిషన్లో ఉండాల్సి వచ్చింది. లాస్ట్ ఇయర్ టాప్ 5 వికెట్ టేకర్స్లల్లో నీ పేరు లేనే లేదు. నీకంటే కొత్త పిల్లగాడు నూర్ అహ్మద్ మంచి బౌలింగ్ వేసిండు. నాకంటే ఎక్కువ పైసలు ఇచ్చి నిన్ను రీటైన్ చేసుకుంటా అన్నా కానీ నేను ఒప్పుకున్నా. ఈ సీజన్ కనుక మంచి పర్ఫార్మెన్స్ ఇయ్యలేదో, అరే గిల్ బాయ్, జస్ట్ 1.5 సీజన్ అంతే. ఈసారి బౌలింగ్లోనే కాదు బ్యాటింగ్లో కూడా చూస్తావు కదా రషీద్ ఖాన్ ఆడించే ఆట. బట్లర్ బాబాయ్, ఈసారి నీతో కలిసి ఓపెనింగ్ చేస్తానన్న ఇమాజినేషనే ఎక్సలెంట్ ఉన్నది. 15 కోట్లు పోతే పోయినాయి కానీ ఆర్ఆర్కి ఎట్లా సెంచరీలు కొట్టేటోనువో మాకు కూడా గట్లనే కొట్టాలి. ఆరెంజ్ క్యాప్ ఉంటే నీ దగ్గర ఉండాలి, లేకపోతే నా దగ్గర ఉండాలి. అహ్మదాబాద్ మంచి ఫ్లాట్ పిచ్చు, నా బ్యాటింగ్కి సెట్ అయ్యే పిచ్చు ఇంతకంటే మంచిది దొరకది. ఇన్ని రోజులు గుజరాత్ టైటాన్స్ ఫ్యాన్స్ సాహా కొట్టే 30-40 రన్స్కే ఊగిపోయిళ్ళు. ఇప్పుడు నేను కొట్టబోయే సెంచరీలకు ఏమవుతారో నీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. మరి లేకపోతే ఏందివే, గా SRH KKR చేయబట్టి IPLలో పవర్ ప్లేలనే 100 రన్లు కొట్టే ట్రెండ్ నడుస్తుంది. ఇక మనం కూడా గా ట్రెండ్ ఫాలో కావాలనే గిట్లా ఓపెనింగ్ సెట్ చేసిన. అంటే వాళ్ళే కొడతారా మరి పవర్ ప్లేలో 100, మనం కొట్టద్దా? ఈసారి గుజరాత్ టైటాన్స్తో ఆట మామూలుగా ఉండదు. సైలెంట్గా సెకండ్ టైటిల్ గెలుచుడు గ్యారంటీ. సో ఫ్రెండ్స్, ఇది గుజరాత్ టైటాన్స్ స్పూఫ్. సో స్పూఫ్ని జస్ట్ చూసి ఎంజాయ్ చేయండి అంతే. ఇది మిమ్మల్ని నవ్వించడం కోసం మాత్రమే చేసిన. సో వీడియోని జస్ట్ చూసి నవ్వుకొని వదిలేసేయండి, మిగిలిందేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక GT ఆక్షన్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. ముఖ్యంగా బౌలింగ్ బ్యాటింగ్ ఎక్సలెంట్ సెట్ చేసుకున్నారు. ఆల్రౌండర్స్ అంతా మంచిగా లేరు కానీ బ్యాటింగ్ బౌలింగ్ అయితే ఎక్సలెంట్ ఉంది. ముఖ్యంగా కాగిసో రబాడా, మన DSP సిరాజు, ఈశాంత్ శర్మ, ప్రాసిద్ కృష్ణ, స్పిన్నుల రషీద్ ఖాన్, సాయి కిషోర్. ఇక బ్యాటింగ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, బట్లరు. ఇక ఆర్సీబీ వదిలేసినాక అనుజ్ రావత్ కూడా ఎక్సలెంట్ గా ఆడుతాడు. కింద 6లు కొట్టడానికి ఇండియన్ ప్లేయర్స్ తెవాటియా, షారుఖ్ ఖాన్ ఉన్నారు. కానీ గ్లెన్ ఫిలిప్స్, షెర్ఫెన్ రుతర్ఫోర్డ్ వీళ్ళిద్దరిట్లలో ఎవరో ఒకరు ప్లేయర్ కనుక క్లిక్ అయ్యారు అనుకో, గుజరాత్ టైటాన్స్ నాపుడు చాలా కష్టం. ముఖ్యంగా రీసెంట్ గా షెర్ఫెన్ రుతర్ఫోర్డ్ అయితే ఎక్సలెంట్ ఫామ్ లో ఉన్నాడు. చాలా డేంజరస్ ప్లేయర్. IPL ఇంతవరకు క్లిక్ కాలే కానీ మిగిలిన లీగ్స్ చూసే వాళ్ళకి తెలుస్తుంది షెర్ఫెన్ రుతర్ఫోర్డ్ ఎంత డేంజర్ ప్లేయరో. ఆయన కంటిన్యూస్గా ఛాన్స్లు ఇస్తే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఇక టీం కనుక క్లిక్ అయితే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవుతుంది కావచ్చు అని నేను అనుకుంటాను. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.